హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సెన్సేషనల్ వర్డిక్ట్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అసలు దాని హిస్టరీ ఏంటి, ఎవరు డిమాండ్ చేస్తున్నారు సబ్ క్లాసిఫికేషన్ కావాలి అని చెప్పి, దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలు ఎలా ఉన్నాయి, ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ఏంటి, దానికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏమని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, అగైన్స్ట్గా ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, ఇవన్నీ టాపిక్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మీకు LTX క్లాసెస్ యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద 20% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఆఫర్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఆఫర్ కదా, సో 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూపన్ కోడ్ అప్లై చేసినట్టయితే మీకు ఈ యాప్లో ఉన్న ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ ఆఫర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా కోర్సెస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే. అండ్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట విత్ అ ఫీ ఆఫ్ 30,000 రూపీస్. బట్ ఈ 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు ఈఎంఐ ఆప్షన్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీజు మీకు వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్. సో మీరు ఈలోపు ఈ 30,000 రూపీస్కి యూపీఎస్సీ కోర్స్ని తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే అండ్ 20% డిస్కౌంట్ తోటి మీరు వాడుకోవాలి అని అనుకున్నట్టయితే మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మేడం మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ కోర్స్ విషయానికి వస్తే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్ యూ కెన్ యూస్ ద సేమ్ కోర్స్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ అనమాట. అప్డేటెడ్ క్లాసెస్ కూడా మీకు వస్తూ ఉంటాయి బికాస్ లైవ్ అండ్ రికార్డెడ్ కాబట్టి మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు. అన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది ఇది వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. సో అది యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అండ్ దాన్ని రిలేటెడ్ ఆఫర్ అనమాట. అండ్ ఈరోజు మనము టాపిక్లోకి వస్తే సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ వర్డిక్ట్ని ఇవ్వడం జరిగింది. మచ్ వెయిటెడ్ జడ్జ్మెంట్ అనమాట ఇది. ఏంటది, దేని గురించి అని అంటే సుప్రీంకోర్ట్స్ ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్. ఇప్పుడు మనకి జనరల్ కేటగిరీ అని కాకుండా మనకి ఏ కేటగిరీస్ ఉంటాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి బీసీస్ అని, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీస్ అని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీస్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి కదా. అయితే విత్ ఇన్ దట్ ఎస్సీస్ మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ కావాలి అన్న డిమాండ్స్ చాలా ఏళ్ల నుండి ఉంది. అయితే దాని మీద ఇంతకుముందు కోర్టులు ఏమని అన్నాయి అంటే దాని టైం లైన్ ఒకసారి చూద్దాము. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి ఫేవర్గా అంటే సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఎందుకు చెప్పింది అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ న్యూస్లో ఎందుకు ఉంది ఇది, వైట్ ఈజ్ ఇన్ న్యూస్ అంటే 7 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు మొత్తము 7 జడ్జెస్ కూర్చొని ఈ వర్డిక్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. 7 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు టుడే గేవ్ దిస్ వర్డిక్ట్. ఏది 6-1 మెజారిటీ తోటి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ చెయ్యొచ్చు అని చెప్పి వీళ్ళు ఈ వర్డిక్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు అసలు ఆ వర్డిక్ట్ ఏమని ఇచ్చారు అని చూద్దాము. అండ్ దానికన్నా ముందు ఎవరెవరు ఆ జడ్జెస్ అంటే ఇది అవసరం లేదు బట్ జస్ట్ మీకు చెప్తున్నాను. మనోజ్ మిశ్రా గారు, తర్వాత బేలా త్రివేది, తర్వాత బిఆర్ గవాయ్ అండ్ విక్రమ్ నాథ్, పంకజ్ మిట్టల్ అండ్ సతీష్ చంద్ర శర్మ అలాంగ్ విత్ మన సుప్రీంకోర్టు CJI ఎవరు, DY చంద్రచూడ్. సో వీళ్ళందరూ కలిసి ఉన్న బెంచ్ 7 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉందో విత్ 6-1 మెజారిటీ అంటే 6 దీన్ని సపోర్ట్ చేశారు, ఒకరు మాత్రమే దాన్ని అపోజ్ చేయడం జరిగింది ఈ వర్డిక్ట్ని. సో 6-1 మెజారిటీ తోటి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, హెల్డ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్టీస్ పర్మిసిబుల్ అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే అసలు ఈ డిమాండ్ ఫర్ సబ్ కేటగరైజేషన్ అమాంగ్ ఎస్సీస్ ఎందుకు వచ్చింది, అసలు ఆ డిమాండ్ ఏంటి, ఓకే, వాట్ అండ్ వై ఈజ్ ద డిమాండ్ ఫర్ సబ్ కేటగరైజేషన్ అమాంగ్ ఎస్సీస్ చూద్దాం. ఇప్పుడు మామూలుగా కొన్ని ఎస్సీ కమ్యూనిటీస్ ఉంటాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి కదా. సో ఆల్ ఓవర్ మన ఇండియాలో 1200 షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని రకాల షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఉన్నాయి అని అంటే 1200 షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. అయితే ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్లో
మళ్ళీ కొన్ని కమ్యూనిటీస్ బాగా ఏమంటారంటే డామినెంట్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఇంకా కూడా బ్యాక్వర్డ్గానే ఉండిపోతున్నాయి. అంటే కొన్ని ఏళ్ళుగా రిజర్వేషన్స్ ఇస్తున్నప్పటికీ కొన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ మాత్రం అలాగే వెనకబడే ఉన్నాయి, వెరస్ కొన్ని మాత్రము చాలా డామినెంట్గా ఉన్నాయి వాళ్ళల్లోనే అని చెప్పి. సో ఇక్కడ ఏమంటున్నారు, సమ్ డామినెంట్ ఎస్సీ కమ్యూనిటీస్ రిసీవింగ్ మోర్ బెనిఫిట్స్ దాన్ ద బ్యాక్వర్డ్ వన్స్. టోటల్ 1200 షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఉన్నాయి అన్నాం కదా అక్రాస్ ద కంట్రీ. సో ఈ 1200 షెడ్యూల్డ్ క్యాస్ట్లలో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేయండి. చేసినప్పుడు ఏమని తెలుస్తుంది మనకి, ఏ కమ్యూనిటీస్ అయితే వెనుకబడి ఉన్నాయో వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది ఇప్పుడు డిమాండ్ అన్నమాట. సబ్ క్లాసిఫికేషన్ డిమాండ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ లైక్ హిస్టారికల్ డిసడ్వాంటేజెస్, సోషియో ఎకనామిక్ స్టేటస్. సో చారిత్రకంగా చూస్తే ఎవరైతే వెనకబడ్డారో అణగారిన వర్గాలు ఉన్నాయో అవి కానీ, లేదా వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ని బట్టి కానీ విత్ ఇన్ ద ఎస్సీ కమ్యూనిటీ మళ్ళీ ఏ కమ్యూనిటీస్ వెనకబడి ఉన్నాయో అనేది చూసి దాన్ని బట్టి సబ్ క్లాసిఫై చేయండి అని చెప్పి డిమాండ్ ఉంది. సో అసలు ఈ డిమాండ్ ఇదంతా ఎప్పుడు మొదలైంది అని అంటే యాక్చువల్గా తెలంగాణలో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏమైంది అని అంటే ఎస్సీస్నే తీసుకుందాం. తెలంగాణలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకుంటే దీంట్లో 2 గ్రూప్స్ ఉంటాయి. అంటే 2 ఇంకెక్కువే ఉన్నాయి, బట్ ఇక్కడ మేజర్ గ్రూప్స్ 2 ఎస్సీలో. ఏదంటే ఒకటి వచ్చేసి మాలా కమ్యూనిటీ, ఇంకోటి వచ్చేసి మాదిగ కమ్యూనిటీ అనమాట. దాంట్లో ఈ మాలా కమ్యూనిటీ వాళ్ళు చాలా డామినెంట్ గ్రూప్గా ఉన్నారు తెలంగాణలో మాలా కమ్యూనిటీ ఈజ్ అ డామినెంట్ ఎస్సీ కమ్యూనిటీ, వెరస్ మాదిగా కమ్యూనిటీ వచ్చేసి 50% ఆఫ్ ద పాపులేషన్ అమాంగ్ ఎస్సీస్ మాదిగా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నా కానీ వీళ్ళు వెనకబడే ఉన్నారు తెలంగాణలో. సో ఈ మాదిగా కమ్యూనిటీ వాళ్ళు 1994లోనే మేము వెనకపడ్డానికి కారణం ఏంటి అని అంటే, ఈ మాల కమ్యూనిటీ ఇన్ ఎస్సీ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మేము వెనకబడే ఉన్నాము, కాబట్టి సబ్ కేటగరైజేషన్ కావాలి, మాకు సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి 1994 ఇట్సెల్ఫ్ ద డిమాండెడ్ ద సబ్ కేటగరైజేషన్. సో ఈ స్టోరీ సబ్ కేటగరైజేషన్ కావాలి అన్న డిమాండ్ ఈరోజు ఉన్నది కాదు, ఎప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ స్టార్టెడ్ ఇన్ వే బ్యాక్ ఇన్ 1994 అనమాట ఇట్సెల్ఫ్. ఓకే, అండ్ ఇట్లా వీళ్ళు డిమాండ్ చేయడంతో దీని గురించి ఒకసారి చూడమని చెప్పి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అదే జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ ఇన్ 1996లో రామచంద్రరాజు కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు చెక్ వెదర్ వీళ్ళ డిమాండ్ కరెక్టా కాదా, ఇవ్వాలా వద్దా అనే దాని గురించి ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట 1996లోనే. మరి ఈ జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే 1997లో ఈయన రిపోర్ట్ ఇచ్చారు. ఏమని అంటే, అండ్ వాట్ హీ రికమెండెడ్ అంటే, హీ రికమెండెడ్ ఫర్ సబ్ క్లాసిఫికేషన్. సో వీళ్ళ డిమాండ్ను కరెక్టే, ఇది వీళ్ళ డిమాండ్. ఎందుకంటే ఎస్సీస్లో అంటే ఎస్సీస్ అంటేనే వీక్ అని, సో ఎస్సీస్ అంటే వీక్ పీపుల్లే కదా వీళ్ళు, అంటే అణగారిన వర్గాలు అని అంటున్నాం కదా, షెడ్యూల్డ్ క్యాస్ట్. సో వీళ్ళల్లో మళ్ళీ వెనకబడిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని సబ్ క్లాసిఫై చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం కరెక్టే అని చెప్పి రామచంద్రరాజు కమిషన్ ఒపైన్ చేసింది ఇన్ 1997. దట్ ఈస్ ఇట్ రికమెండెడ్ దట్ దేర్ కెన్ బి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అమాంగ్ ద ఎస్సీస్. అంటే మళ్ళీ వాళ్ళల్లో వీళ్ళు వీక్ అంటే వీకెస్ట్ ఆఫ్ ద వీక్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్టే అని చెప్పి రామచంద్రరాజు కమిషన్ అభిప్రాయపడింది అనమాట. దీని తర్వాత ఏం జరిగింది అని అంటే, పంజాబ్లో, బీహార్లో, తమిళనాడులో కూడా సిమిలర్ డిమాండ్స్ వినపడ్డాయి. ఇక్కడ మనం చూసింది తెలంగాణ కేసు కదా. సో సిమిలర్ ఇష్యూస్ బిగాన్ టు రైజ్ ఇన్ పంజాబ్, ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, బీహార్ అండ్ తమిళనాడు అనమాట. సరే, మరి ఇంత జరుగుతుంది కదా, అయితే సబ్ క్లాసిఫికేషన్ గురించి కాన్స్టిట్యూషన్ ఏమనింది అనేది చూద్దాం. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 341 అండ్ 342 ఏం చేసింది అంటే, 341 ఏం చేసింది, ఇట్ గ్రాంట్స్ పవర్ టు ద ప్రెసిడెంట్ టు నోటిఫై ఎస్సీ అండ్ ఎస్టీ లిస్ట్. సో ఎవరు 341, 342 ప్రకారము ఎస్సీ ఎస్టీ లిస్టుని ఇచ్చే అధికారం ఎవరి చేతిలో పెట్టింది కాన్స్టిట్యూషన్ అంటే, ఇట్ గ్రాంట్స్ ద పవర్ టు ద ప్రెసిడెంట్ బై నోటిఫికేషన్ ఒకరిని ఎస్సీ కేటగిరీ కింద చేర్చచ్చు, లేదా ఎస్సీ కేటగిరీ నుంచి రిమూవ్ అయినా చేసే అధికారము ప్రెసిడెంట్కి ఉంది బై నోటిఫికేషన్. ఆర్ ఎల్స్ పార్లమెంట్ కూడా చేయొచ్చు త్రూ లెజిస్లేషన్.
అని చెప్పి 341 అండ్ 342 చెప్తోందనమాట. 341 ఆఫ్ 1 ఏమో ప్రెసిడెంట్ని ఆథరైజ్ చేస్తుంది, 341 ఆఫ్ 2 ఏమో ఆథరైజ్డ్ పార్లమెంట్ త్రూ లెజిస్లేషన్ ఎస్సీ ఆర్ ఎస్టీ లిస్ట్ని చేంజ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏమనుంది, 341 అండ్ 342లో ప్రెసిడెంట్ ఎస్సీ ఆర్ ఎస్టీ లిస్ట్ని తయారు చేయొచ్చు. అంటే లైక్ హీ కెన్ ఇంక్లూడ్ ఆర్ హీ ఆర్ షీ కెన్ ఇంక్లూడ్ ఆర్ హీ ఆర్ షీ కెన్ ఎక్స్క్లూడ్ ఎ పర్టికులర్ కేటగిరీ ఫ్రమ్ ఎస్సీ ఆర్ ఎస్టీ లిస్ట్ అని ఉంది. అంతేగాని ప్రెసిడెంట్ మాత్రమే సబ్ క్లాసిఫికేషన్ చెయ్యాలి అని కానీ, లేదా అసలు సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదు అని కానీ, లేదా స్టేట్స్ సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అని కానీ చేయకూడదు అని కానీ, సబ్ క్లాసిఫికేషన్ అనే మాట గురించి కాన్స్టిట్యూషన్ ఎలాంటి అభిప్రాయము చెప్పలేదు. ఓకే, దెర్ ఈజ్ నో ఎక్స్ప్లిసిట్ ప్రొహిబిషన్ అగెయిన్స్ట్ సబ్ కేటగిరైజేషన్. అంటే ఇక్కడ ఏంటి అనంటే మామూలుగా వీళ్ళు ఏమంటున్నారు, సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదు అని అనేవాళ్ళ వాదన ఏంటి అనంటే సబ్ క్లాసిఫికేషన్ అనే దాని గురించి కాన్స్టిట్యూషన్లో లేదు కదా. ఓకే, సబ్ క్లాసిఫికేషన్ చెయ్యొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్లో లేదు కదా. 341 ప్రకారము ప్రెసిడెంట్ మాత్రమే చేయగలడు కదా. మరి స్టేట్స్ ఎట్లా వెనకబడిన వాళ్ళని ఐడెంటిఫై చేసి మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారము స్టేట్స్కి ఎక్కడి నుంచి ఉంది? అట్లా చేయగలిగే అధికారము ఒక ప్రెసిడెంట్కి మాత్రమే లేదా పార్లమెంట్కి మాత్రమే ఉంది కదా. అది స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కాంపిటెన్సీ కిందికి రాదు అని చెప్పి దీనికి అగెయిన్స్ట్గా మాట్లాడే వాళ్ళ వాదన వినిపిస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏం చూడాలి అంటే, కరెక్టే, కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తోంది, ప్రెసిడెంట్ని ఆథరైజ్ చేసింది దట్ హీ ఆర్ షీ కెన్ నోటిఫై ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీస్ కదా. కానీ ప్రెసిడెంట్ ఇక్కడ ఆర్టికల్ 341 కింద ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొహిబిట్ సబ్ కేటగరైజేషన్. అది స్టేట్స్ చెయ్యాలి అని చెప్పలేదు, కరెక్టే, కానీ సబ్ కేటగరైజేషన్ చేయకూడదు అని కూడా కాన్స్టిట్యూషన్ చెప్పలేదు కదా. సో ఎక్స్ప్లిసిట్గా ప్రొహిబిట్ అయితే చేయలేదు కదా సబ్ కేటగరైజేషన్. ఇది చెయ్యమని చెప్పలేదు, చేయొద్దు అని చెప్పలేదు. మరి అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది కదా. సో అది ఇక్కడ కాన్స్టిట్యూషనల్ స్టాన్స్ కింద చూద్దాం. మరి ఇప్పుడు అసలు ఇష్యూ అంతా మొదలైంది ఎక్కడ అంటే పంజాబ్ విషయంలో. లీగల్ టజల్ ఇన్ కేస్ ఆఫ్ పంజాబ్. ఏమైంది పంజాబ్లో అంటే 1975లో పంజాబ్ స్టేట్ ఏం చేసింది అని అంటే 25% రిజర్వేషన్ టు 2 కేటగిరీస్. 2 కేటగిరీస్ వాళ్ళకి 25% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ బై ఎ స్టేట్. అంటే ఇక్కడ ఏం చేసింది పంజాబ్ స్టేట్ ఏం చేసింది, ఎస్సీస్లోనే మళ్ళీ 2 వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఎక్స్ట్రాగా 25% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్టేట్ సబ్ క్లాసిఫికేషన్ చేసిండేది ఎక్కడ అంటే పంజాబ్లో అనమాట. అండ్ దిస్ రిమైన్డ్ ఇన్ ఫోర్స్ ఫర్ 30 years. That is till 2004 where legal tussle began. సో 1975లో ఇది చేసింది. 30 ఏళ్ల పాటు ఆ రిజర్వేషన్ అట్లాగే కంటిన్యూ అయింది. ఎప్పటి వరకు? 2004 వరకు. మరి 2004లో లీగల్ టజల్ మొదలైంది. దేనివల్ల మొదలైంది అంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కేసు. 2004లో వచ్చిండేది. సో ఏంటి ఆ కేసు అని అంటే 2004లో ఏం జరిగింది అని అంటే ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2000. ఓకే, ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2000 అనే ఈ యాక్ట్ని సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. అంటే ఈ యాక్ట్ వాయిడ్ అంటే చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏ కేసులో తీర్పిచ్చింది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్లో కూడా ఈ కేసుని రెఫర్ చేయడం జరిగింది. ఏంటి ఆ కేసు అంటే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు. మనకు పాలిటీలో కేస్ లాస్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇది వెరీ ఇంపార్టెంట్ కేసు లా. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది అంటే ఇట్ స్ట్రక్ డౌన్ ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2000. దాని ప్రకారము సుప్రీంకోర్టు ఏమని అభిప్రాయపడింది ఈ కేసులో, దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమనింది అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఈ సబ్ కేటగరైజేషన్ వల్ల వయలేట్ అవుతోంది. ఎందుకు అనంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏది వస్తుంది మనకి? ఆర్టికల్ నెంబర్ 14 కదా. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే వాళ్ళందరూ ఒకరే అయినప్పుడు
దాంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫై చేసి కొంతమందికి ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆర్టికల్ 14 దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అవుతుంది, కాబట్టి అది చెల్లదు అని ఒక అభిప్రాయం చెప్పింది. ఇంకేం చెప్పింది అని అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లు అనే వాళ్ళందరూ ఒక సింగిల్ హోమోజీనస్ గ్రూప్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది, కానీ మళ్ళీ వాళ్ళని సబ్ క్లాసిఫై చేసి వాళ్ళు వేరు అనే అభిప్రాయం తీసుకోకూడదు అని ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఫస్ట్ ఏమని చెప్పింది, రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అవుతుంది కాబట్టి సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదు అని చెప్పింది. ఇంకో రీజన్ ఏం చెప్పింది, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే వాళ్ళందరూ ఒక సింగిల్ గ్రూప్, ఒక హోమోజీనస్ అంటే ఒకటే లాంటి వాళ్ళే, సో కాబట్టి వీళ్ళను ఒక హోమోజీనస్ గ్రూప్గా అంటే ఒక కామన్ గ్రూప్గా చూడాలి తప్ప మళ్ళీ దాన్ని సబ్ క్లాసిఫై అనేది చెయ్యకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఏమని చెప్పింది, ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ అండర్ ఆర్టికల్ 341 అండ్ స్టేట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ అండ్ డిస్టర్బ్ ఇట్ త్రూ సబ్ క్లాసిఫికేషన్. ఇందాకే కదా మనం చెప్పుకున్నాము, ఆర్టికల్ 341 కింద ప్రెసిడెంట్కి మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టును క్రియేట్ చేసే లేదా ఆల్టర్ చేసే అధికారం ఉంది. సో సబ్ క్లాసిఫికేషన్ అన్న పేరుతోటి స్టేట్స్ దీంట్లో అంటే ఈ టాస్క్లో ఇంటర్ఫియర్ అయ్యి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్పింది, ఇట్ గేవ్ వర్డిక్ట్ అగెయిన్స్ట్ ద సబ్ క్లాసిఫికేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో కాబట్టి ఈ సబ్ క్లాసిఫికేషన్ ఇస్తూ తెచ్చిన యాక్ట్ అయిన ఏపీఎస్సి రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2000ని ఇది తప్పు కాబట్టి దీన్ని వాయిడ్, ఈ యాక్ట్ చెల్లదు అని చెప్పింది. మరి తర్వాత ఏమైంది, పంజాబ్ ఉంది కదా, పంజాబ్ ఏం చేసింది, సో పంజాబ్లో కూడా చెల్లదు అని అన్నందుకు పంజాబ్ ఏం చేసింది, మళ్ళీ 2006లో ఇట్ అటెంప్టెడ్ టు రీఇంట్రడ్యూస్ ద సబ్ క్లాసిఫికేషన్. ఓకే, మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొని రావాలి అని చెప్పి పంజాబ్ గవర్నమెంట్ అగైన్ ఇన్ 2006 ఇట్ ట్రైడ్. సో ఎట్లా తెచ్చింది ఇది అని అంటే, ఎవరి కోసము అని అంటే పంజాబ్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇందాక మనం పైన కూడా చెప్పాం కదా, 2 కేటగిరీస్కి ఎక్స్ట్రా రిజర్వేషన్ని. ఎవరు వాళ్ళు అని అంటే, ఒకరు వచ్చేసి బాల్మీకీస్ అనేది ఒక గ్రూప్ అయితే, మజాబీ 6 అని చెప్పి ఇంకో గ్రూప్ ఉన్నారనమాట. ఈ బాల్మీకీస్కి మజాబీ 6 వీళ్ళిద్దరు కూడా ఎస్సీస్ కిందకే వస్తారు, బట్ వీళ్ళు ఎస్సీస్లో కూడా మళ్ళీ అణగదొక్కబడిన వర్గాలన్నమాట. సో వీళ్ళిద్దరికి ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఏమని చెప్పింది పంజాబ్ గవర్నమెంట్, మళ్ళీ వీళ్ళని సబ్ క్లాసిఫై చేసి వీళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ తెచ్చిన దాన్ని అగైన్ ఇట్ వాజ్ స్ట్రక్ డౌన్. ఏమని చెప్పింది ఏంటి అని అంటే, లిస్ట్ 2 అంటే ఏంటి, 7th షెడ్యూల్లో ఉన్న లిస్ట్ 2 అంటే స్టేట్ లిస్ట్, 7th షెడ్యూల్లో ఉన్న లిస్ట్ 3 అంటే కాన్కరెంట్ లిస్ట్. సో ఎంట్రీ 41 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, లిస్ట్ 2లో ఎంట్రీ నెంబర్ 41 అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విషయంలో. తర్వాత ఎంట్రీ నెంబర్ 25 ఆఫ్ లిస్ట్ 3 అంటే కాన్కరెంట్ లిస్ట్, దాంట్లో ఎంట్రీ నెంబర్ 25 అంటే ఎడ్యుకేషన్ వస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్, ఈ 2 విషయాల్లో వీళ్ళిద్దరికీ ఇచ్చిన అడిషనల్ రిజర్వేషన్స్ దే ఆర్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇందాక మనం పైన చెప్పుకున్న పాయింటే, అంటే రైట్ టు ఈక్వాలిటీని ఇవి 2 వైలేట్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి పంజాబ్ గవర్నమెంట్ వాట్ ఇట్ రైట్ టు రీఇంట్రడ్యూస్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ ప్రొవైడెడ్ అడిషనల్ రిజర్వేషన్ ఫర్ వాల్మీకీస్ అండ్ మజాబీ 6 వాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగిందనమాట. అయితే దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో 2014లో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, అసలు ఈ ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని మళ్ళీ తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఏమన్నా ఉందా అన్నది రెఫర్ చేయండి అని చెప్పింది. సుప్రీంకోర్టు రెఫర్డ్ ద మ్యాటర్ ఆఫ్ క్వశ్చనింగ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఈవి చిన్నయ్య కేస్ వర్డిక్ట్ ఆఫ్ 2004 టు ఏ 5-judge కాన్స్టిట్యూషన్ బెంచ్. 5-judge కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఏమని రెఫర్ చేసింది అని అంటే, ఈజ్ దేర్ ఎనీ నెసెసిటీ టు రీవెరిఫై ద వర్డిక్ట్ గివెన్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ఈవి చిన్నయ్య కేస్ అని చెప్పి అడిగింది 2014లో. అడిగితే అప్పుడు అవును అవసరం ఉంది, మళ్ళీ రీవెరిఫై చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి 5-judge బెంచ్ ఏమని చెప్పింది అని అంటే, 2020లో 5-judge బెంచ్ హోల్డ్స్ దట్
2004లో అంటే ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ రీకన్సిడర్ చేయాలి. ఎందుకు రీకన్సిడర్ చేయాలి అని 5 జడ్జ్ బెంచ్ అనింది అని అంటే, దాని ప్రకారమే కదా ఈవి చిన్నయ్య కేసులోనే కదా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ ఒక హోమోజీనస్ గ్రూప్ అని చెప్పింది కదా. సో అది కరెక్ట్ కాదు, వాళ్ళు ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు, ఎందుకంటే వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళకి చాలా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి దే కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ హోమోజీనస్ గ్రూప్. అండ్ కాబట్టి ఈవి చిన్నయ్య కేసు అనేది కరెక్ట్గా లేదు. అండ్ దాంతోపాటు 5 జడ్జ్ బెంచ్ ఏమని రికమెండ్ చేసింది అని అంటే, మనకి ఓబీసీస్కి క్రీమీ లేయర్ అని ఉంటుంది కదా, సో అట్లాంటి క్రీమీ లేయరే ఎస్సీ ఎస్టీస్కి కూడా అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి 5 జడ్జ్ బెంచ్ ఒక వర్డిక్ట్ని ఇవ్వడం జరిగింది 2020లో. అంతేకాకుండా ఇట్ వాజ్ రెఫర్డ్ టు ద 7 జడ్జ్ బెంచ్ అగైన్. ఓకేనా, అప్పుడు 7 జడ్జ్ బెంచ్ ఈ ఇయర్ 2024 ఫిబ్రవరి 8న తన వర్డిక్ట్ని రిజర్వ్ చేసింది. అంతా విన్న తర్వాత ఇట్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద జడ్జ్మెంట్స్ స్టార్టింగ్ నుంచి. తర్వాత ఫిబ్రవరి 8న వర్డిక్ట్ని రిజర్వ్ చేసి ఫైనల్లీ ఈరోజు అంటే 1 ఆగస్ట్ 2024న 7 జడ్జ్ బెంచ్ 2 ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ ఒక వర్డిక్ట్ని ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ 2 ఆస్పెక్ట్స్ అని అంటే, అసలు ఈ రిజర్వ్డ్ క్యాస్ట్లలో సబ్ క్లాసిఫికేషన్ అనేది తీసుకొని రావాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకటి, ఈవి చిన్నయ్య కేసులో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ కరెక్టా కాదా అనేది ఒకటి. ఈ 2 ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి 8 ఫిబ్రవరి 2004న రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ని ఈరోజు అంటే 1 ఆగస్ట్ 2024న వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఏమని వర్డిక్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈరోజు అని అంటే, సబ్ క్లాసిఫికేషన్ డస్ నాట్ వైలేట్ ఆర్టికల్ 14 and 341. ఇప్పుడు చిన్నయ్య కేసులో వాదించిండేది ఏంటి, ఆర్టికల్ 14 అంటే వాళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అవుతుంది, వీళ్ళకి అడిషనల్ రిజర్వేషన్స్ ఇస్తే అని కదా. సో అది వైలేట్ అవ్వదు. అండ్ ఆర్టికల్ 341 కింద అంటే ప్రెసిడెంట్ మాత్రమే ఆథరైజ్డ్ టు ఆల్టర్ ద ఎస్సీ ఎస్టీ లిస్ట్ అని చెప్పి ఉంది కదా. సో అది స్టేట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ అనింది కదా ఈవి చిన్నయ్య కేసులో. సో ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 14 కానీ సబ్ క్లాసిఫికేషన్ చేయడం వల్ల వయలేట్ అవ్వవు అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు ఈరోజు 6-1 మెజారిటీ తోటి వర్డిక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకని చెప్పింది అని అంటే, there is nothing in the constitution that prevents state from subclassifying a state. కాన్స్టిట్యూషన్లో ఎక్కడే కానీ ఒక క్యాస్ట్ని సబ్ క్లాసిఫై చేసే అధికారము స్టేట్స్కి లేదు అని లేదు కదా, కాబట్టి చెయ్యొచ్చు. అంటే ఇందాక పైన కూడా అదే చెప్పుకున్నాం, ఏమని చెయ్యొచ్చు అని ఎక్స్ప్లిసిట్గా లేదు. బట్ అదేవిధంగా దెర్ ఈజ్ ఆల్సో నో ఎక్స్ప్లిసిట్ ప్రొవిజన్ దట్ ప్రొహిబిట్స్ ఎ స్టేట్ ఫ్రమ్ సబ్ క్లాసిఫైయింగ్. ఎట్లయితే చెయ్యొచ్చు అని లేదో అట్లాగే చెయ్యకూడదు అనేది కూడా లేదు కదా. సో కాబట్టి చేయకూడదు అనేది లేదు కాబట్టి స్టేట్స్ కెన్ సబ్ క్లాసిఫై ఏ క్యాస్ట్ అని చెప్పి చెప్పిందనమాట. కానీ ఇక్కడ మళ్ళీ అదేవిధంగా అంటే స్టేట్స్ సబ్ క్లాసిఫై చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తూనే సుప్రీంకోర్టు ఒక చిన్న వార్నింగ్ టోన్లో, అంటే వార్నింగ్ టోన్ అనుకోవచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే, ద బేసిస్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ cannot be done on whims and fancies of the states or political expediency. It should be justified by quantifiable and demonstrable data and it is subject to judicial review అని చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఏమని అంటే, సుప్రీంకోర్టు గేవ్ పర్మిషన్ ఫర్ ద స్టేట్స్ టు సబ్ క్లాసిఫై ఎస్సీస్ అనమాట. మీరు సబ్ క్లాసిఫికేషన్ చేసుకొని ఆ వీకెస్ట్ ఆఫ్ ద వీక్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేస్తాము అంటే చేసుకోవచ్చు. బట్ ఆ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఇట్ మస్ట్ బీ బేస్డ్ ఆన్ ఏ క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా. అంటే మీ దగ్గర పక్కాగా డేటా ఉండాలి, ఒక క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం పంజాబ్ కేసులో చూసాం, ఎవరెవరికి ఇచ్చింది పంజాబ్, బాల్మీకిస్కి ఇంకా మజాబీ 6కి. అంటే ఇప్పుడు వాళ్ళని మీరు సబ్ క్లాసిఫై చేసి వాళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ ఇస్తున్నారు అని అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ డేటా రెడీ విత్ యూ దట్ ఏమని, వీళ్ళు ఇంత వెనకబడి ఉన్నారు, వీళ్ళల్లో ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ రేట్ ఇంత తక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంత తక్కువ ఉంది, సో కాబట్టి వీళ్ళని మేము ఎంపవర్ చేయాలనుకుంటున్నాము, అందుకని వీళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని ఇన్ హ్యాండ్ క్వాంటిఫైయబుల్ డేటా
ఉండాలి మీ దగ్గర, డెమాన్స్ట్రబుల్ డేటా మీరు చూపించగలగాలన్నమాట. ఎందుకు అన్న క్వశ్చన్ వస్తే, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని వస్తే, దెన్ మీరు యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డెమాన్స్ట్రేట్ దట్ ద మెయిన్ రీజన్, ద మెయిన్ పర్పస్ వై యూ సబ్ క్లాసిఫైడ్ అనమాట అండ్ ప్రొవైడెడ్ అడిషనల్ రిజర్వేషన్ అనమాట. అట్లా చేయాలి. కానీ మీ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే మీ ఇష్టానుసారం మీకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఇస్తాము అని అంటే స్టేట్స్ సబ్ క్లాసిఫై చేసి వాళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ ఇస్తాము అంటే ఒప్పుకోము. అండ్ ఇంకోటి పొలిటికల్ ఎక్స్పీరియన్సీ, అంటే పొలిటికల్ పర్పస్ తోటి, అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని ఇక్కడ వాడొద్దు. వాళ్ళు ఎక్కువ ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు కదా, ఇట్లాంటి రీజన్ కోసం కనుక సబ్ క్లాసిఫై చేస్తే అది కుదరదు. ఓకే, దేర్ షుడ్ బి సమ్ క్వాంటిఫైబుల్ డేటా అని చెప్పింది. అండ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక స్టేట్ కనుక ఎంత చెప్పినా కూడా దాని ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళకి సబ్ క్లాసిఫై చేసి అడిషనల్ రిజర్వేషన్ కనుక ఇస్తే ఇట్ ఈజ్ నాట్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందికి వెళ్తుంది. మళ్ళీ జ్యుడిషియరీ దాన్ని చెక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అనుకుంటేనే అది చెల్లుతుంది, అదర్వైజ్ మళ్ళీ అది వాయిడ్ అవుతుంది. సో జ్యుడిషియల్ రివ్యూ కిందికి అది వస్తుంది అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పిందనమాట. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకా ఏమని చెప్పింది ఈ వర్డిక్ట్లో అనంటే, స్టేట్స్ కెన్ గివ్ మోర్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈజ్ ఇట్స్ డ్యూటీ టు డూ సో ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. హియర్ సుప్రీం కోర్ట్ ఒపైండ్ దట్ ఈవి చిన్నయ్య జడ్జ్మెంట్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఆర్టికల్ 341. ఇక్కడ 341ని సబ్ క్లాసిఫికేషన్ అనేది వైలేట్ చెయ్యదు అని సుప్రీంకోర్టు ఎందుకు అనింది అని అంటే, ఆర్టికల్ 341ని ఈవి చిన్నయ్య కేసు ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయలేదు, మిస్ఇంటర్ప్రిటేషన్ చేసింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆర్టికల్ 341 ఏమని చెప్తోంది, ఆర్టికల్ 341 సేస్ దట్ ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు ఎవరు ఎస్సీ ఎవరు ఎస్టీ అనే దాని కింద నోటిఫై చేస్తారు అంతే. అంటే అది ఓన్లీ స్టార్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ద రిజర్వేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే ముందు ఎవరు ఎస్సీ అవుతారు ఎవరు ఎస్టీ అవుతారు ఇట్లా క్లాసిఫై చేస్తేనే కదా. సో అంతటితోటి ఆ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోలేదు, అక్కడ నుండి రిజర్వేషన్ ఇవ్వడము అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అంతే. ఆ తర్వాత యాక్చువల్గా స్టేట్ యొక్క డ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది టు ఎంపవర్ దోస్ కమ్యూనిటీస్ కదా. సో ఈవి చిన్నయ్య కేసు ఏమని చెప్తుంది, మొత్తం ప్రెసిడెంటే చూసుకోవాలి ఎస్సీస్ గురించి అని చెప్పింది, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద స్టార్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ద రిజర్వేషన్, సో మిస్ఇంటర్ప్రిట్ చేసింది అని చెప్పింది. అంటే నెక్స్ట్ క్రీమీ లేయర్ మస్ట్ బీ అప్లికబుల్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఓబీసీస్కి ఎట్లయితే క్రీమీ లేయర్ అని చెప్పి పెట్టారు, సో అట్లనే ఎస్సీస్కి ఎస్టీస్కి కూడా క్రీమీ లేయర్ అని చెప్పి ఇవ్వాలి. ఎందుకు అనంటే రియల్ ఈక్వాలిటీ, ట్రూ ఈక్వాలిటీ అనేది సాధించడం కోసం అని చెప్పి ఈ క్రీమీ లేయర్ అనేది ఎస్సీ ఎస్టీస్కి కూడా అప్లికబుల్ చేయాలి అని చెప్పింది. అండ్ దాంతోపాటు మనకి ఇంకా ఏమని చెప్పింది, బిఆర్ గవాయ్ గారు ఉన్నారు కదా, ఆయన ఏమని అభిప్రాయపడ్డారు అని అంటే రిజర్వేషన్ మస్ట్ బి లిమిటెడ్ ఓన్లీ టు 1 జనరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిజర్వేషన్ మస్ట్ బి లిమిటెడ్ టు ఓన్లీ 1 జనరేషన్. అంటే ఏంటి అని అంటే ఈ సబ్ క్లాసిఫికేషన్ కింద రిజర్వేషన్ ఏదైతే ఇస్తారో అది 1 జనరేషన్ వాళ్ళకే ఇవ్వాలి. ఒకవేళ ఆ 1 జనరేషన్ వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇఫ్ దట్ పర్సన్ ఎదర్ హీ ఆర్ షీ ఎవరైనా కానివ్వండి వాళ్ళు హయ్యర్ ఎకనామిక్ స్టేటస్ లేదా హయ్యర్ సోషల్ స్టేటస్కి కనుక వాళ్ళు చేరుకోగలిగితే దెన్ అంటే ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలకు వీళ్ళకందరికీ ఆ రిజర్వేషన్ అప్లికబుల్ చేయకూడదు. ఒకవేళ అతనికి రిజర్వేషన్ వచ్చినా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే అంటే దానివల్ల అతనికి ఎట్లాంటి యూజ్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వెళ్తుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కనుక దాన్ని యూజ్ చేసుకొని మంచి ఎకనామిక్ పొజిషన్కి వెళ్ళినట్టయితే అంతటితో ఆ రిజర్వేషన్ ఆగిపోతుంది. తర్వాత వాళ్ళ పిల్లలకు అది అప్లికబుల్ కాదు అని చెప్పిందనమాట. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సబ్ కేటగిరైజేషన్కి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు ఏమని అంటున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవి చిన్నయ్య కేసే కదా సబ్ కేటగిరైజేషన్ వద్దు అన్న వర్డిక్ట్ ఇచ్చింది ఈవి చిన్నయ్య కేసులోనే కదా. సో ఇక్కడ ఏమంటున్నారు సబ్ కేటగిరైజేషన్కి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు అనంటే ఈవి చిన్నయ్య కేసు అనేది మనకి 1992లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది కదా, ఆ కేసుని ఈవి చిన్నయ్య కేసు రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసింది అని చెప్తున్నాం.
అంటే ఎందుకు ఈ ఇందిరా సహానీ కేసు 1992 దేని గురించి, దీన్నే ఏమంటారంటే మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు ఇందిరా సహానీ కేసుని. సో మండల్ కమిషన్ కేసులో వర్డిక్ట్ ఏంటి అని అంటే 50% టోటల్ రిజర్వేషన్ మీద సీలింగ్ ఆఫ్ 50% అనే వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో మండల్ కమిషన్ ఏం చేసి యాక్చువల్గా ఈ మండల్ కమిషన్ అంటే మండల్ కమిషన్ అనేది ఏం చేసింది అని అంటే, ఈ కమిషన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, అంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీస్కి 22.5% రిజర్వేషన్ ఉంది. ఇది కాక కొత్తగా సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి అడిషనల్గా 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మండల్ కమిషన్ రికమెండ్ చేసింది అనమాట. సో దాని రిలేటెడ్ కేసే ఇందిరా సహానీ కేసు ఆఫ్ 1992. సో దీంట్లో సుప్రీంకోర్టు ఇది ఓకే అని చెప్తూ 50% ఆఫ్ సీలింగ్ ఆన్ టోటల్ రిజర్వేషన్ అని చెప్పి వర్డిక్ట్ ఇచ్చింది. అండ్ ఈ ఇందిరా సహానీ కేసులోనే ఓబీసీస్కి క్రీమీ లేయర్ ఉండాలి అన్నది కూడా ఈ కేసులోనే అనమాట. అయితే దీనికి ఈవి చిన్నయ్య కేసు రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసిండేది ఎక్కడ అనంటే, ఇందిరా సహానీ కేసులో ఓబీసీస్కి క్రీమీ లేయర్ ఇవ్వాలి అని చెప్పింది, అంతేగాని ఓబీసీస్కి మాత్రమే ఇవ్వాలి అని చెప్పలేదు. సో ఇందిరా సహానీ కేస్ డజంట్ ప్రొహిబిట్ క్రీమీ లేయర్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అని చెప్పి, సో కాబట్టి అక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది అని ఒకటి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దట్ సబ్ క్లాసిఫికేషన్ ఓన్లీ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఓబీసీస్, నాట్ ఎస్సీ ఎస్టీస్ అండర్ ఆర్టికల్ 16 of 4. అంటే ఇందిరా సహానీ కేసు ఓబీసీస్ గురించి కాబట్టి వీళ్ళల్లో సబ్ క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు అనింది, కానీ ఎస్సీస్కి ఎస్టీస్కి ఇవ్వలేదు కదా ఆర్టికల్ 16 of 4 కింద అని చెప్పి ఈవి చిన్నయ్య కేసులో చెప్పడం జరిగింది. సో ఎస్సీస్కి ఎస్టీస్కి ఇవ్వలేదు అని అంటే వాళ్ళకి ఇవ్వద్దు అని కాదు కదా, ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు అంతే ఇందిరా సహానీ కేసులో. సో అలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది ఈవి చిన్నయ్య కేసులో, కాబట్టి అది తప్పు, సబ్ క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు అన్నది ఒక ఆర్గ్యుమెంట్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఇంకా సెకండ్ ఆర్గ్యుమెంట్ విషయానికి వస్తే, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, ఏమంటున్నారు, ఎస్సీస్ అనే వాళ్ళందరూ ఒక హోమోజీనస్ గ్రూప్ కదా, సో కాబట్టి మళ్ళీ వాళ్ళని సబ్ క్లాసిఫై చేయడం ఎందుకు అన్నది వాదన కదా. దానికి వీళ్ళు ఫేవర్గా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, సబ్ క్లాసిఫికేషన్ వల్ల డైవర్సిటీ అండ్ ఎఫిషియంట్ గవర్నెన్స్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, అనవసరమైన వాళ్ళందరూ అంటే బెనిఫిషరీస్ యాక్చువల్గా ఎవరైతే ఉండాలో, ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నాయో వాళ్ళు స్కీమ్స్ని ప్రాపర్గా వాడుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ద డామినెంట్ ఎస్సీ కమ్యూనిటీస్. అంటే ఎస్సీస్లోనే ఉన్న డామినెంట్గా ఉన్న కొన్ని కమ్యూనిటీస్ వల్ల వీళ్ళు ప్రాపర్గా బెనిఫిట్స్ని అందుకోలేకపోతున్నారు. సో గవర్నెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి ఎఫిషియంట్ గవర్నెన్స్ ఉండాలి అంటే సబ్ క్లాసిఫికేషన్ అవసరము అన్నది ఒక వాదన. అండ్ మూడోది ఏంటి అని అంటే, హెటిరోజీనిటీ అనేది ఉంది షెడ్యూల్డ్ క్యాస్ట్లలో, అది ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు, దాంట్లో చాలా డైవర్సిఫైడ్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి హెటిరోజీనిటీ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ సబ్ క్లాసిఫికేషన్ చేసి ఇవ్వడము అనేది చాలా అవసరము అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్ చూడండి, ఆర్టికల్ 341. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్టికల్ 341 అనేది ప్రెసిడెంట్ని ఎంపవర్ చేస్తుంది అని అన్నాం కదా. సో ఇట్ ఈజ్ ఓన్లీ ద స్టార్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ద గ్రాంటింగ్ రిజర్వేషన్స్. మరి అసలు అట్లా చేసిన తర్వాత నౌ ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద స్టేట్ గెట్స్ యాక్టివేటెడ్ అండర్ ఆర్టికల్ 246. Read with list 2 and 3 of 7th schedule in light of fundamental rights in article 15 of 4 and 16 of 4. 15 of 4 అంటే prohibition of discrimination on the grounds of race, religion, caste, sex and place of birth అని ఒకటి. 16 of 4 ఏంటి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఈ రెండు విషయాల్లో మనం ఇందాకే చెప్పుకున్నాం ఎంట్రీ నెంబర్స్ లిస్ట్ 2 and 3లో. లిస్ట్ 2 వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అండ్ లిస్ట్ 3 వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి కదా. సో ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఆర్టికల్ 246 కింద స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కాంపిటెన్సీ యాక్టివేట్ అవుతుంది. అంటే దాంతో 341తో రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలి అన్నది మాత్రమే ప్రెసిడెంట్ చెప్తే ఆ కేటగిరీస్ వాళ్ళని సబ్ క్లాసిఫై చేయొచ్చు, రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. ఇదంతా కూడా ఎవరి డ్యూటీ, ఎవరి యొక్క లెజిస్లేటివ్ కాంపిటెన్స్ కిందికి వెళ్తుంది అంటే స్టేట్స్కే కదా. సో కాబట్టి స్టేట్స్ ఆర్ ఆథరైజ్డ్ టు సబ్ క్లాసిఫై విత్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆఫ్ దట్ స్టేట్ అని చెప్పి దీనికి ఫేవర్గా మాట్లాడే వాళ్ళ యొక్క వాదన అనమాట. అండ్ దీనికి అగెయిన్స్ట్గా మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే,
ఆర్టికల్ 341 అనేది ఏం చేస్తోంది? ఇట్స్ మెయిన్ పర్పస్ వాస్ టు ఐడెంటిఫై ద కామన్ థ్రెడ్ అక్రాస్ డైవర్స్ గ్రూప్స్ విత్ ఇన్ ద ఎస్సీస్. అంటే ఈ రకరకాల గ్రూపులుగా ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్లను అందరినీ ఒక కామన్ థ్రెడ్ కిందికి తీసుకొని రావడమే కదా 341 పని. మళ్ళీ దాన్ని డివైడ్ చేయడం ఎందుకు అన్నది వీళ్ళ వాదన. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ సబ్ క్లాసిఫికేషన్ అన్నది మళ్ళీ పార్లమెంట్ పరిధిలోకి వెళ్తుంది, స్టేట్స్ పరిధిలోకి రాదు అన్నది ఇంకొక వాదన. ఇంకోటి ఏంటి అని అంటే దీనివల్ల అంటే ఇట్లా సబ్ క్లాసిఫికేషన్ చేయడం వల్ల ఇంకా సోషల్ టెన్షన్స్, సొసైటీ అనేది దెబ్బతింటుంది, సోషల్ టెన్షన్స్ పెరుగుతాయి అనేది ఒక వాదన. తర్వాత పొలిటిసైజేషన్ అవుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ జరుగుతాయి. అంటే వాళ్ళకి రిజర్వేషన్ కనుక ఇస్తే వాళ్ళ ఓటు వీళ్ళకి వస్తుంది కాబట్టి సో అట్లా పొలిటిసైజేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నది ఒక వాదన. ఇంకోటి అసలు ఐడెంటిఫికేషన్లోనే చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అక్యురేట్గా వాళ్ళని ఐడెంటిఫై చేయడము, సబ్ క్లాసిఫై చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడము అన్నది చాలా డిఫికల్ట్ అవుతుంది అన్నది దీనికి అగెయిన్స్ట్గా మాట్లాడే వాళ్ళ వాదన అనమాట. సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అండ్ అగెయిన్స్ట్ సబ్ క్లాసిఫికేషన్. సో ఆర్గ్యుమెంట్స్ ఎట్లున్నప్పటికీ సుప్రీంకోర్టు 7 జడ్జ్ బెంచ్ ఉన్న సుప్రీంకోర్టు 6 మంది ఫేవర్గా ఏమని వర్డిక్ట్ ఇచ్చింది ఈరోజు అని అంటే ఇట్స్ సపోర్టెడ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో కాబట్టి ఇది న్యూస్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటారు ఇది టాపిక్ అనమాట. సో దీని రిలేటెడ్ మనం ఇప్పటి వరకు ఇందిరా సహాని కేసు గురించి చూసాము దీంట్లో, అండ్ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు చూసాము, అండ్ ఈరోజు ఇచ్చిన వర్డిక్ట్ 7 జడ్జ్ బెంచ్ వర్డిక్ట్ దానికి సంబంధించిన టైం లైన్ అంతా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి 3 ఇంపార్టెంట్ కేస్ లాసే పాలిటీలో. సో జాగ్రత్తగా చూసుకోండి, రివిజన్ చేయండి. ఇట్లాంటి ఇంకా ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్ మేళా జరుగుతుంది. ఎనీ ఆప్షనల్ యూ కెన్ చూస్. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అట్ ఫీ ఆఫ్ 25,000 రూపీస్. అండ్ ఇది కూడా మీరు అట్ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఎల్టీఎక్స్ ఆఫర్ చేసిన ఆప్షనల్స్ ఏవి అంటే పిఎస్ఐఆర్, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ ఫీజు ఏదైతే ఉందో అది 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది, కానీ మీ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ డోంట్ ఫర్గెట్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో ఉన్న ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యూటిలైజ్ దిస్ ఆఫర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.